మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురు సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఎలా కలిసి రాబోతుంది ఈ మాసం? సో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? చంద్రగ్రహణం, దేవీ నవరాత్రులు, మహాలయ పక్షాలు కూడా ఈ నెలలో మనకు వస్తున్నాయి. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? మనం వృషభ రాశి కనుక చూసుకుంటే మనం రాశి ఫలాలు చేస్తాం. బెస్ట్ రాశిలో ఈ వృషభ రాశి ఒకటి. చాలామంది నాకు కాల్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వృషభ రాశి వాళ్ళ గురించి వస్తూ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, మా ఇన్లాస్ చాలామంది ఉన్నారు. కొంచెం అటుగా చెప్తే అంటే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు అనమాట. అంటే కేర్ఫుల్గా ఉండాలి చెప్పేటప్పుడు పర్టికులర్గా ఈ వృషభ రాశి గురించి. రెండోది బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళదంతా నేను స్టడీ చేస్తూ ఉంటాను మైండ్లో ఆటోమేటిక్గా. ఎక్కువ మంది చాలామంది నాకు ఫోన్లు చేసి ఏమండి మీరు చాలా బాగుందని చెప్తున్నారు, ఇక్కడ మాకు బాగుండటం లేదు ఏంటి అని జనరల్గా అడిగే క్వశ్చన్. కొంతమంది రీసెర్చ్ చేస్తారు, నాలాంటి వీడియోలు ఇంకా చాలామంది వినేసి వాళ్ళు రీసెర్చ్ చేసేసుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ చేసుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఏమండి సురేష్ గారు మీరు వృషభ రాశి గురించి చెప్పారు, ఇలా ఇలా అలా ఉందన్నారు, కొంత మ్యాచ్ అవుతుంది, కొంత మ్యాచ్ కావట్లేదు, మీరు కాదండి అందరూ ఇలానే చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉందన్నమాట. నేనేం చెప్తాను, ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను. లేదండి మీరు చాలా సూపర్గా ఓహో గీహో అంటున్నారు, మరి ఇక్కడ మాకు ఫీల్ అవ్వట్లేదు అని అడుగుతాను. నేను అడుగుతా, మీరు నాకు కాల్ చేసి ఈ విధంగా అడుగుతున్నారంటే మీకు రాశి చక్రం అంతా బాగున్నట్టే బాబు, లేదంటే గురువుకి ఫోన్ చేసి ఆస్ట్రాలజర్కి ఫోన్ చేసి అడుగుతున్నారంటే అది మంచి శుభ పరిణామమే కదా. అంటే ఫైటింగ్ చేసినా కానీ మంచి వ్యక్తులతో చేస్తున్నాము, అందుకని ఖచ్చితంగా బాగా ఉండి తీరాలండి. ఇన్ కేసు లేదు అనుకుంటే ఒక్కసారి పర్సనల్గా హారోస్కోప్ చూపించుకోండి, చాలా చాలా యూజ్ అవుతుంది. చాలామంది వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మైండ్ సెట్ కూడా మ్యాటర్ అండి. ఎందుకంటే మన చుట్టూ అంతా బాగున్నా మనం చెడుని చూస్తుంటే ఏం చేస్తామండి, అవునా కదా. అందుకని యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మంచి మంచి బుక్స్ చదవటం, భగవద్గీత చదవటం, అష్టావక్ర గీత చదవటం, ఉపనిషత్తులు చదవటం కొంచెం టైం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏది చూస్తూ ఉంటే ఆ లెగిసిన కాడ నుంచి ఆ ఇన్స్టాలో ఈ చెత్త ఆ చెత్త అంతా చూసుకుని టైం అంతా అక్కడ పెట్టుకునే బదులు చేస్తే ఇంటర్నల్గా మనం ప్యూరిఫైగా ఉంటే బయట ఏదున్నా కానీ కనెక్ట్ చేయగలుగుతామండి. బయట మీ చుట్టూ 1000 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంటర్నల్గా మనం ఇంప్యూర్గా ఉండి మైండ్ రొటీన్గా ఉంటే ఎలా వస్తుంది? ప్లానటరీ వైజ్గా ఒకే ఆస్ట్రాలజర్గా వృషభ రాశి వాళ్ళకి బాగుందని నేను చెప్తాను. ఈ మంత్ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. గ్రహణం యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడే అవకాశం ఉందండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. గ్రహణం ఈ రాశి వాళ్ళు దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకుండా ఉండడానికి కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తాను. మన డీటెయిల్స్ కనుక చూస్తే వృషభ రాశి వాళ్ళకి ప్లానటరీ పొజిషన్ ప్రకారం ఈ మంత్ కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది. వీళ్ళకి చాలా లక్ అనమాట. ఎక్కడైతే ఏ గ్రహం అయితే వీళ్ళకి ఇబ్బంది పెట్టాలో ఆ గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టడం లేదు. ఏ గ్రహం అయితే విపరీతంగా ఇవ్వాలంటుందో ఆ గ్రహం ఇస్తూ ఉందన్నమాట. దీంతో లాస్ట్ మంత్ ఇదే చెప్పాను, ఈ మంత్ కూడా వీళ్ళకి ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. ఒక్క ఎడిషనల్గా కేర్ ఏంటంటే వీళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఒక 2 to 3 months ఉంటుంది. అందుకని ఆ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడకుండా ఉండడానికి ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణాన్ని ఒక ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకొని చక్కగా సూతకము, తర్వాత మన గ్రహణం పట్టు విడుపుల టైంలో ఆధ్యాత్మిక ఉండటం, ఈ నియమాలు కనుక పాటిస్తే చాలా వరకు ఆ యొక్క నెగిటివ్ ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. మనం జనరల్గా చూద్దాం ఎలా ఉందో. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకు వృషభ రాశిలో ఉంటారు. మన పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ లెటర్స్ అంతా మనకి వృషభ రాశిలోనే ఉంటారు. అయితే మనం సూర్య గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు 17వ తారీఖు వీళ్ళకి కన్య రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు కూడాను 15వ తారీఖు ఎంటర్ అవుతున్నారండి. 15వ తారీఖు బుధుడు. శుక్రుడు వీళ్ళకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు వచ్చేటప్పుడు తులారాశిలో ఎంటర్ అవుతున్నారు. ఈ గ్రహాలన్నీ 13, 15, 17 తారీఖుల్లో మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహాల మార్పు మనం గమనిస్తే అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ 15 ముందు మనం చూస్తే వీళ్ళకి ఎక్కడైతే అవమానం జరగాలో అవమానం జరగకుండా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. కుజుడు ఎక్కడైతే ధనం నాశనం కావాలో ఈ ధనం నాశనం కాకుండా కాపాడబడుతుంది. ఎక్కడైతే వీళ్ళకి ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుందో ఆ ప్రాస్పెరిటీ అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఎవరైతే నెగిటివ్ చేయాలో చేయకుండా ఏదైతే పాజిటివ్ చేయాలో పాజిటివ్ చేస్తూ ఉంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా వృషభ రాశి వాళ్ళకి ఉందండి. ఆ తర్వాత 15th తర్వాత కనుక మనం చూసుకుంటే మనోరుజం, అంటే ఇలా చుట్టూ కొంచెం దుఃఖపడాల్సిన సంఘటనలు వచ్చేస్తే అవకాశం ఉంది, కానీ అది రాకుండా ఆగిపోతాయి. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ అవి కూడా రాకుండా ఒకవేళ లైట్గా వచ్చినా కానీ వెంటనే సమస్యపోతాయి. తర్వాత సుఖ సుహృత అభివృద్ధి, ఫ్రెండ్స్ తోటి ప్రాస్పెరిటీతో ఓవరాల్గా బాగుంటారు అని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక్కొక్క గ్రహం అంటే మనం ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే చెప్పుకున్నా. సూర్యుడికి 5వ ఇంట్లో ఉండి
11th హౌస్ని చూస్తున్నాడు. ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే 11th హౌస్ని చూస్తున్నాడో మనీ ప్రకారంగా, ఆ కార్యం అనుకున్న ప్రకారంగా బాసుల ద్వారా, గవర్నమెంట్ ద్వారా, హైయర్ అఫీషియల్ ద్వారా లాభం ఉంటుంది వీళ్ళకి. రెండోది 5వ ఇంట్లో ఉండటం వల్ల 1-2 విషయాలు చాలా ఇబ్బందులు ఉంటుంది. ఒకటి లేజినెస్ వస్తుంది. లేజినెస్ ఈజ్ వాళ్ళ ప్రాబ్లం, అంతే కదండి. ఆ లేజినెస్కి ప్లానెట్స్కి ఏముందండి. రెండోది దేహలాస్యం, అంటే లేజినెస్గా ఉండటం, మనస్తాపం, ఊరక ఏదో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా సుహృద్వేషం, ధన వ్యయం, స్నేహితుల వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వ్యయం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది బుద్ధి చాంచల్యం, మైండ్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఓకే, ఏది ఫిక్స్డ్గా ఉండరు. ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ అంతా ఇది, ఈ మైండ్ ఒక పక్కన ఫిక్స్డ్గా ఉండరు, లేజీగా ఉండటం, లేకుంటే ఊరక ఫ్రెండ్స్తో వృధా బాధ కానీ అంతా చెప్పుకుంటూ ఉంటే మన లైఫ్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది కదండి. కర్మకి చాలా పవర్ ఉంటుంది, గ్రహాల కంటే కూడా కర్మకి చాలా పవర్ ఉంటుంది. ఎంత గ్రహాలు అనుగుణంగా ఉన్నా మన బుద్ధి సరిగా లేకుండా మనం సరిగా పని చేసుకోకపోతే ఏం చేస్తుందండి. ఈ 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇలాంటి సోమర్తనము, ఇబ్బందులు పట్టము, వృధాగా వాళ్ళతో మాట్లాడటం, పద్దాకలు ప్లానింగ్లు మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని చపల చిత్తం అనుకోవచ్చు, ఫికిల్ మైండ్ అనుకోవచ్చు ఇంగ్లీష్లో. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే స్ట్రాటజీస్ చేయటం, అలాంటి వాటికి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 6వ ఇంట్లో మార్స్ చాలా చాలా యోగ్యతనిస్తుంది. వీళ్ళల్లో చాలా డైనమిక్నెస్ పెరిగిపోతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, ఫోకస్డ్గా ఉంటారు. ఎలాంటి పని అయినా కానీ చిటికినేలతో చేసే విధంగా ఉన్నట్లు వాళ్ళ పర్సనాలిటీ అంతా చేంజ్ అయిపోతుంది. 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వస్త్రలాభం, ధాన్య లాభం, ధన లాభం, యశోతద, అంటే వస్త్రాలు కొంటారు, ధాన్యం సంపాదించుకుంటారు, ధనం సంపాదించుకుంటారు, కీర్తి ప్రదర్శనలు వస్తాయి అని చెప్తారు. అంతేకాకుండా మనల్లాసో ధర్మసిద్ధి, మనసు అంతా హ్యాపీగా ఉంటుంది. మంచి పనులు చేస్తే చూడండి, అక్కడ కండిషన్ వాళ్ళే పెట్టేశారు మహర్షులు. ధర్మసిద్ధి అంటే ధర్మబద్ధంగా మంచి పనులు చేసుకుంటూ పోతే సిద్ధి వస్తుంది. ఏ సిద్ధి వస్తుంది? అదే మంచి సిద్ధి వస్తుంది. రివర్స్లో ఉంటే రివర్స్ వచ్చేస్తుంది. ఇది చాలా క్లీన్గా మనకి మహర్షులు రాసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు టైం అనేది మీ చేతిలో ఉంది. మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి, పెద్దవాళ్ళని బ్లేమ్ చేయడానికి, వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఇట్స్ ఆల్ ప్యూర్లీ మీ హ్యాండ్స్లో. దేవుడు అన్నీ మీకు ఇచ్చేశాడు. మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళాల్సిన బాధ్యత అయితే మీది. అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఒకటి కృతికా, రోహిణి, మృగశిర నక్షత్రం ఉంటుందండి. కృతికా నక్షత్రంలోకి జయము, ధనప్రాప్తి, ఇవి మనకి పాజిటివ్ సైడ్లో ఉంటే, బంధనము, భయము, ధనహీనత ఉంటుందండి. ఒకటి ధనహీనత, న్యాచురల్గా అది ధనం వస్తుంది కానీ పోతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ చూడాల్సిందంటే భయము, బంధనము చూడాలి. ఏదో ఒక విషయంలో భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. దానితో పాటు కన్ఫ్యూజన్, స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంటారు. దీనికి సంబంధించి వీళ్ళు ఒక్కసారి జ్యోతిష్కులు కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి దేనికైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి క్లారిటీ వస్తుంది. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని, ఒక తెలిసిన వ్యక్తిని కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఈ టైంలో అంత యాక్టివ్గా ఉండదు, ప్రాపర్గా డెసిషన్, ఇంట్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు. రెండోది రోహిణి నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి జయము, ధనలాభము చక్కగా చూపిస్తుంది. అయితే బంధనము, భయము కూడా చూపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా వీళ్ళకి అప్లై అవుతుంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి జయము, ధనలాభము చూపిస్తుంది. అయితే భయము, బంధనము రెండు ఉంది. సో ఈ బంధనానికి అగైన్ ఒకసారి ఒక ఆస్ట్రాలజిక్ కాల్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడైనా క్లారిటీ లేకుండా ఉంటే, పర్టికులర్ బిజినెస్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, బుధుడికి సంబంధించిన కారకతాలు, రైటింగ్ చేసేవాళ్ళు, స్క్రిప్ట్స్, తర్వాత ప్రాసెస్ చేసేవాళ్ళు, ఎక్కడైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారో వీళ్ళంతా కూడా ముడి పదార్థాలు తీసుకొని బయట మళ్ళీ అమ్ముతున్న వాళ్ళు, బిజినెస్ పీపుల్ అందరికీ ఒక సందిగ్ధత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్కసారి కన్సల్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు. తర్వాత ఇవి కాకుండా మృగశిర నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, పర్టికులర్గా బిజినెస్కి సంబంధించి, మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి అని మనం అనుకో, ట్రాన్సాక్షన్ రిలేటెడ్. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 4th లార్డు శుక్రుడు, నాకు ఇష్టమైన శుక్ర భగవానుడు. ఈయన శుక్రుడు అనగానే మనకి లవ్, రొమాన్స్, ఆర్ట్స్, బ్యూటీ, పాష్నెస్, రిచ్నెస్, ధనము, భోగం, ఐశ్వర్యం మొత్తం ఈ శుక్రుడు ఒక ప్లానెట్ ఇస్తూ ఉంటారు. ఈయన కనుక మనం చూసుకుంటే ఈ టైంలో 4వ ఇంట్లో అంటే 10వ ఇంట్లో చూడటంతో ఇంటి విషయంలోనూ, ఇటు ఆఫీస్ విషయంలోనూ చాలా చక్కగా వెళ్తూ ఉంటారండి. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇంట్లో ఎలా ఉంటారంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ, సంభ్రమ అని చెప్తారు. అంటే ఇంట్లో విషయాల్లో మైండ్ చాలా బాగుంటుంది. వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. బంధువులతో రెస్పెక్ట్ ఉంటుంది. స్త్రీ సంభాషణ అంటే స్త్రీలతో ఎక్కువగా మాట్లాడుతూ సెలబ్రేషన్ వాతావరణం ఉంటుంది. అదే
లేడీస్ అనుకోండి, పురుషులతో ఎక్కువగా మాట్లాడుతూ ఒక సెలబ్రేటెడ్ వాతావరణం వాళ్ళు ఎక్కువ ఉంటారు. పుత్ర మిత్ర కళాత్రేది విద్యా గోష్ఠు అంటే పుత్రులతోటి, తర్వాత భార్యతోటి, తర్వాత మిత్రులతోటి ఒక హయ్యర్ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఒక డిగ్నిటీగా ఉండే టైం. ఇదంతా ఎలా ఉంది, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు. ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఆఫీస్లో పని కూడా చాలా చక్కగా నీట్గా చేస్తారు. ఆఫీస్లో కూడా చాలా గెయిన్ ఉంటుంది. బంధువుల ద్వారా, మళ్ళీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ ద్వారా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఎవరైనా కనుక ఫీమేల్ కొలీగ్స్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో చక్కగా ఉంటారు. ఇన్ కేస్ ఫీమేల్స్ అయితే కనుక ఈ రాశి వాళ్ళు మేల్ కొలీగ్స్తో చాలా చక్కగా ఉంటారు. ఓవరాల్గా ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ వీళ్ళు చుట్టూ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇక విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఫస్ట్ బాగున్న వాళ్ళు అందరూ ఫోన్ చేయని అవసరం లేదు, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో నాకు ఫోన్ చేయండి. ముందు కన్సల్టేషన్ తీసుకోవడం తర్వాత విషయం, డబ్బులని ముందు నాకు తెలుస్తుంది అసలు వీళ్ళు ఎందుకు రియల్గా లేదనేది, ఒక స్టడీ రీసెర్చ్ లాగా. అందుకని చెప్పేసి ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు. మీరు బాగలేదని మైండ్ తీసేసి చక్కగా చేయండి, పండుగలన్నీ సెలబ్రేట్ చేసేసుకోండి, ఉత్సాహంగా ఉండండి, అందరితో కలివిడిగా వెళ్ళండి, కలుపుకొని వెళ్ళండి, అంతా బాగుంది. నిజంగా మీకు కనుక బాగలేకపోతే, ఫైనాన్షియల్గా కనుక ఎవరైనా కనుక బాగలేరో, ఇంట్లో ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా వేరే శత్రువుల యొక్క బాధలు ఏమైనా కనుక ఉంటే మనకు కనెక్ట్ అయితే మనకు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. వీటితో పాటు నేను ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళు గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది. గ్రహణం టైంలో కానీ గ్రహణంలో కానీ ఇమ్మీడియట్గా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా ఉత్తమం. ఇంట్లో అందరు కలిసి చక్కగా కూర్చొని ఒక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న, దీంతో పాటు ఇంట్లో అందరు కలిసి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. ఇండివిడ్యువల్గా వీళ్ళకి ఏ దశ నడుస్తుందో అవి కనుక చూసుకొని వాటితో పాటు జపాలు కూడా చేయించేస్తే ఒకటోసారి అయిపోతుందండి. 1 డే పూజ. ఏమవుతుందంటే మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఈ చిన్న నెగిటివ్ షేడ్స్ కూడా వాళ్ళ మీద పట్టడం ఎందుకు, అంత బాగుంది కాబట్టి ఇది ఒకటి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు విపరీతంగా ధనం రావడానికి ఖచ్చితంగా మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న తర్వాత, ఈ రాశి వాళ్ళు ఇంకా మనకి మన ఏమంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న చక్కగా ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుందండి. ఓకే, ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ మంచి రోజులు వీళ్ళకి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.